నాకు హోమ్ మినిస్టర్ only 10 days. संतोषश्रीरस्तु समस्त सम्मंगलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यसम्मंगलानि भवन्तु रामनगर निरालमान प्रधानमंत्री सुवर्णनगर पड़े प्रजापति विद्यावंधभागे प्रवेशं सरकारी विकास सरणागे धनागे स्वभाग धर्मपि अंतरस्पान पयामि एवामानस्य हिमा अवज्ञानं कृतपुरुषः वाहं देराजा वर्णं देवा प्रहस्पतिः ब्रह्मेन्द्रश्चाग्निश्च राष्ट्रधारयतां ब्रह्मा इदं महत्तस्य महत्त अस्तु ओम देवस्य गृहे गृहे देवस्य देवस्य गृहे गृहे मया मया गृहे गृहे मयः मया वसन्ति वसन्ति मया मया वसन्ति वसन्ति देवानां देवानां वसन्ति वसन्ति देवानां देवानां कवयः कवयो देवानां देवानां कवयः कवयः पाठ्यवासः पाठ्यवासः कवयो पाठ्यवासः पाठ्यवासः हिलाखि वासः देवाय नमः देवाय नमः इदं मे समस्य చార్జ్ తీసుకున్నాను. సో డిస్ట్రిక్ట్ లో వచ్చే రోజుల్లో మనం చట్టాలని గౌరవిస్తూ చట్టం ప్రకారమే మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడానికి చర్యలు తీసుకుంటాము. ఈ డిస్ట్రిక్ట్ లో నాకు ఇప్పుడు కొంచెం ముందే ఈ రేంజ్ లో పనిచేశాను కాబట్టి ఐడియా ఉన్న దాన్ని బట్టి గాంజాయి మీద స్పెషల్ గా ఫోకస్ చేస్తాము. ఈ డిస్ట్రిక్ట్ లో ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఉందని చెప్తున్నారు. సో దాని మీద స్పెషల్ గా నిఘా పెట్టి హౌ కెన్ వి ఫర్దర్ ఇంప్రూవ్ ఇట్ అనేది వర్క్ చేస్తాము. ఇంకట్లాగే గవర్నమెంట్ అనౌన్స్ చేసిన 100 days యాక్షన్ ప్లాన్ లో కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని తీసుకొని అది ప్రయారిటీగా తీసుకొని దాని మీద వర్క్ చేస్తాం. అది కాకుండా మహిళలు పిల్లలు రక్షణ కోసం కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా మొత్తం జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఇంకా నేను కూడా ఎప్పుడు కూడా ప్రజలకి అందుబాటులో ఉంటాము. ఎప్పుడు ఎనీ డే వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉంటే ఫస్ట్ హాఫ్ లో వాళ్ళు డిపిఓకి వచ్చి నన్ను కలిసి చెప్పొచ్చు. అదర్వైజ్ మండే గ్రీవెన్స్ లో కూడా పర్సనల్ గా వీ విల్ టేక్ గ్రీవెన్సెస్. అట్లాగే ఎవ్రీ పోలీస్ స్టేషన్ లో కూడా పిటిషనర్స్ గ్రీవెన్సెస్ ఇమీడియట్ గా రిడ్రెసల్ చేయాలి, వచ్చిన వాళ్ళతో సరిగ్గా బిహేవ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనే దానికోసమే చర్యలు తీసుకుంటాము. దీనికోసం డిస్ట్రిక్ట్ లో అందరు కోఆపరేషన్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్రెస్ అలాగే మిగతా స్టేక్ హోల్డర్స్ ఏమైనా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎవరు కూడా అందరు కోఆపరేషన్ తో డిస్ట్రిక్ట్ లో లా అండ్ ఆర్డర్ అండ్ సెక్యూరిటీ ఎన్ష్యూర్ చేయడానికి చర్యలు తీసుకుంటాం. నుంచి ఏ టైంలో అయినా ఉమెన్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉంటే ఆ టైంలో స్పెషల్ గా బీచ్ పెట్టే అవసరం ఉందా, లేకపోతే కాలేజెస్ దగ్గర బీచ్ ఏమైనా పెట్టే అవసరం ఉందా, సో అట్లా ఒకసారి అసలు ఈ యాంగిల్ లో కొంచెం మన స్టాఫ్ తో కూడా తెలుసుకొని ఇక్కడ ఎలాంటి క్రైమ్స్ అగేన్స్ట్ ఉమెన్ అసలు రిపోర్ట్ అవుతున్నాయి, ఏ స్టేట్ ఆఫ్ ఉమెన్ మీద రిపోర్ట్ అవుతున్నాయి, పిల్లల మీద క్రైమ్స్ రిపోర్ట్ అవుతాయి అంటే ఏ ఏరియాస్ లో రిపోర్ట్ అవుతున్నాయి అని చూసి ఎట్లయితే నేను ముందు పనిచేసిన జిల్లాలో విజయనగరంలో వి సా దట్ పిల్లల మీద కొన్ని ఏరియాస్ లో ఎక్కువ పాక్సో కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. పిల్లలు తెలిసి తెలియక వేరే వాళ్ళతో వెళ్ళిపోయి తర్వాత పాక్సో కేసెస్ వస్తాం జరుగుతున్నాయి. సో అలాంటి స్కూల్స్ లో మనం స్పెషల్ డ్రైవ్ తీసుకున్నాం. సో అట్లా అసలు ఈ డిస్ట్రిక్ట్ లో ఎట్లా కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి,
ఉమెన్ మీద ఇంకెలాంటి ప్లేసెస్ లో ఉమెన్ అన్సేఫ్ గా అనిపిస్తుంది అని తెలుసుకొని దానికోసం ఆ ఏరియాలో స్పెషల్ గా బీచ్ పెట్టాలా లేకపోతే ఆ ఏరియాలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలా అనేది దాని మీద చేసుకుంటాం. బట్ వీల్ డెఫినెట్లీ టేక్ ఇట్ ఎస్ అ ప్రయారిటీ. అసలు ఓకే దీనికోసం ఏం యాక్షన్ చేయాలనేది